గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నాకు ఇంకా చావే శరణ్యం అనుకుంటూ ఆమె కిరోసిన్ పోసుకొని ఆమె అంతటా ఆమె కాల్చుకొని చనిపోదామని నిశ్చయించుకుంది. ఇంకా నేను బ్రతికుండి వేస్ట్, నా పిల్లల్ని సరదాలు తీర్చలేకపోతున్నాను, నేను ఆ దేవుడి దగ్గరికి వెళ్ళిపోతే నా విలువ తెలుస్తుందేమో అనుకొని వెంటనే పెట్రోల్ తీసుకొని తనంతటా తను ఫైట్ చేసుకోవడానికి ప్రయత్నించింది. అమ్మకి హట్ అయ్యేలా మాట్లాడడం వల్ల మమ్మల్ని బయటికి పంపించి లోన పెట్రోల్ వేసి కాల్పోవడం జరిగింది. నా పిల్లలకి బట్టలు కూడా తీయలేని బతుకు నాకు ఎందుకండి ఇలా చేసుకో. నేను ఎందుకు ఆ రోజు అలా చేశానమ్మా అన్నిటికాడు బాధపడతాను. మా అమ్మకు సాయం చేయండి. హెల్ప్ చేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు చెప్తున్నాను. మీరు హెల్ప్ చేస్తే మీ పేరు ఖచ్చితంగా మేము గుర్తుంచుకుంటాం. వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. నేను ఒక మెసేజ్ ఓరియంటెడ్ స్టోరీని మీ ముందుకు అయితే తెలిపేందుకు వచ్చేసాను. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు నియోజకవర్గంలో ఉన్న మెండంగి గ్రామానికి. ఏంటి ఆ స్టోరీ, అసలు ఏంటి అనుకుంటున్నారు కదా. అంటే ఇంట్లో కుటుంబ సభ్యుల్లో ఒక పెద్ద దిక్కును కోల్పోతే ఆ ఇంటి భారాన్ని మోసేటువంటి తల్లి అవ్వచ్చు, తండ్రి అవ్వచ్చు, ఆర్థిక సమస్యలతో సతమతం అవుతుంటే పిల్లలు మాకు ఇది కావాలి అది కావాలి అని కొనమంటూ ఆ తల్లిదండ్రుల్ని సతాయిస్తుంటుంటే పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా. సో నేను చాలా మంది తల్లిదండ్రులకి అదేవిధంగా పిల్లలకు కూడా ఇక్కడ జరిగిన విషాద సంఘటన గురించి తెలిపేందుకు వచ్చేసాను. సో పిల్లలు తండ్రి చనిపోయిన తర్వాత తల్లిని చిన్న చిన్న కోరికలు, మనకి చిన్నవే కావచ్చు కానీ తల్లికి అది ఎంత వెలువెల్లాడిపోతుంది. ఏదైనా పిల్లలు అడిగేటప్పుడు అది కొనివ్వలేకపోతే ఆ తల్లి పడ్డ బాధ వర్ణాతీతం. నా పిల్లలు ఏదైనా అడుగుతున్నారు, నేనేమి కొనివ్వలేకపోతున్నాను, నా ఆర్థిక సమస్యల కారణంగా పిల్లలు కోరిక తీర్చలేకపోతున్నాను, అయ్యో నా పిల్లలు ఏమైపోతారో, నేను బ్రతుకుండి వేస్ట్, నా భర్త చనిపోయాడు, బాధ్యతను నా మీద వదిలేశాడు, కానీ నా పిల్లలకి అది అర్థం అవ్వని పరిస్థితిలో నన్ను వేధిస్తున్నారు, ఇది కొనండి అది కొనండి అంటూ నాకు ఇంకా చావే శరణ్యం అనుకుంటూ ఆమె కిరోసిన్ పోసుకొని ఆమె అంతటా ఆమె కాల్చుకొని చనిపోదామని నిశ్చయించుకుంది. కానీ ఇందులో ఒకటి ఆలోచించాల్సింది ఏంటంటే, చనిపోతే పిల్లలు దిక్కులేని వారు అవుతారు, కానీ ఆమె బ్రతికే ఉంది. ఎలాంటి పరిస్థితిలో ఉందో తెలుసా, ఒకసారి ఆ స్టోరీ చూసేద్దారండి. సాధారణంగా ఈ ఇంట్లో ముగ్గురు ఉంటున్నారు, తల్లి అదేవిధంగా ఇద్దరు పిల్లలు. పెద్ద అబ్బాయి 9th క్లాస్ చదువుతున్నాడు, చిన్న అబ్బాయి 4th or 5th స్టాండర్డ్ చదువుతున్నాడు. ఎక్కడైతే ఇక్కడ ప్రభుత్వ పాఠశాల ఉందో అందులోనే చదువుతున్నారు. కానీ స్కూల్కి వెళ్లకుండా అమ్మకి సేవ చేయాలి, ఒక మంచి ఆలోచనే. నానానికి ఒకవైపు, సో అంటే ఎవరైతే అమ్మున్నారో వాళ్ళకే అమ్మాయి పిల్లలిద్దరూ కూడా తిండి పెట్టడం కానీ, ఆ అమ్మకి సపర్యాలు చేయడం కానీ, ఆ డ్రెస్సింగ్ చేయడం కానీ అంతా ఒక దయనీయ పరిస్థితుల్లోనే ఉన్నారు. సో పిల్లలతో ఒకసారి మాట్లాడదాం. మనల్ని కాంటాక్ట్ అవ్వడానికి గల కారణం ఏంటో, అసలు మనం వాళ్ళకి ఇవ్వాల్సిన భరోసా ఏంటో, మన ద్వారా మన ఐడి ఛానల్ ద్వారా వాళ్ళకి ఏం సహాయం కోరుకుంటున్నారో కూడా వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం. ప్రస్తుతం నేనైతే వచ్చేసాను పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు నియోజకవర్గం సాలూరు మండలం మెండంగి ప్రాంతానికి. ఏంటి అసలు ఇక్కడ స్టోరీ అనుకుంటున్నారా. నా దగ్గర చూసారా, ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు కదా. 9th క్లాస్ చదువుతున్నాడు, అదేవిధంగా బాబు 5th క్లాస్ చదువుతున్నాడు. ఇద్దరు పిల్లల్ని చూసిన తర్వాత చాలా ముచ్చటగా ఉంది. అదేవిధంగా నా బ్యాక్ ఉన్నారు కదా ఈ పిల్లల యొక్క మదర్ గాయత్రి గారు. అసలు ఏంటి స్టోరీ అనుకుంటున్నారు కదా. సో స్టోరీలోకి వచ్చేస్తున్నాను నేనండి. చాలా ఫ్యామిలీస్లోని అమ్మ నాన్న పిల్లలు కుటుంబం అంతా కూడా చాలా బాగా గడిచిపోతుంది. అటువంటిది కుటుంబంలో పెద్ద దిక్కును కోల్పోతే ఆ బరువు బాధ్యత అంతా కూడా ఎవరైతే ఉన్నారో, తల్లైతే తల్లి తండ్రి అయితే తండ్రి, వాళ్ళ మీద పడుతుంది. ఆ తల్లికి ఆర్థిక పరిస్థితి బాగోలేక పిల్లలు అడిగే చిన్న చిన్న కోరికలను తీర్చలేక మనోవేదనకి గురైతే ఎలా ఉంటుందో తెలుసా. దానికి ఉదాహరణే గాయత్రి గారి జీవితం.
దసరా పండుగ వస్తుంది కాబట్టి ఇదంతా కూడా గిరిజన గ్రామం. ముఖ్యంగా చెప్పాలంటే దసరా పండుగ సందర్భంగా ఆటోలో బట్టలొచ్చాయి. పిల్లలిద్దరూ కూడా "అమ్మ బట్టలు కొనమ్మా" అంటూ అన్నారు. కానీ గాయత్రి పరిస్థితి అంతంత మాత్రమే కాదు, అసలు లేదు ఫైనాన్షియల్‌గా ఆమెకి. ఎందుకంటే భర్త చనిపోయిన తర్వాత పాపం ఆ పెన్షన్ కూడా రాక కూలికో నాలుకో వెళ్ళి ఆ వచ్చిన డబ్బులతోటి పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్‌లో చదివిస్తుంది. సో, "నాన్న నా దగ్గర డబ్బులు లేవు. పండక్కి చూసుకుందాం ఏదో విధంగా కొంటానులే" అనేసాను. మా నాన్నుంటే ఇలా అవ్వదు కదా! నువ్వు కొనట్లేదు కావాలనే. మా నాన్నుంటే మాకు మంచి ప్యాంట్లు, షర్టులు, బూట్లు అన్నీ కొను. ఛీ! నువ్వెప్పుడు ఇలా అంటూ పిల్లలున్నారు కదా! పిల్లలకి పాపం అపశుభం తెలియదు వాళ్ళకి కూడా అన్నారు. అనగానే ఏ తల్లికైనా మనసు చురుక్కుమంటుంది. ఎందుకంటే పిల్లలు అడిగే కనీస అవసరాలు తీర్చలేని నా బ్రతుకు వ్యర్థమే అనుకుంది ఆ తల్లి. అనగానే "సరే నాన్న బయటికి వెళ్ళండి" అనేసాను. పిల్లల్ని బయటికి పంపించేసి ఇంక నేను బ్రతికుండి వేస్ట్. నా పిల్లల్ని సరదాలు తీర్చలేకపోతున్నాను. నేను ఆ దేవుడి దగ్గరికి వెళ్ళిపోతే నా విలువ తెలుస్తుందేమో అనుకొని వెంటనే పెట్రోల్ తీసుకొని తనంతట తను ఫైట్ చేసుకోవడానికి ప్రయత్నించింది. అయితే పిల్లలు బయట ఉన్నారు కదా! అయ్యో! అమ్మకి ఏమైందనుకోని లోపలికొచ్చాక మంటల్లో కాలిపోతున్న తల్లిని చూసి ఆర్తనాదాలు పెడుతూ వాళ్ళని వీళ్ళని రిక్వెస్ట్ చేస్తే అప్పటికి ఏమైందంటే కాళ్ళు మీద వేసుకోవడంతో సో కాళ్ళు దగ్గర నుండి ఈవెన్ పర్సనల్ పార్ట్స్ అంటే యాజ్ ఎ ఉమెన్‌గా అది చెప్పకూడదు. కానీ ఆ పర్సనల్ పార్ట్స్ కూడా బర్న్ అయిపోయాయి. బర్న్ అయిపోయిన తర్వాత ఏ హాస్పిటల్‌కి వెళ్ళినా ట్రీట్మెంట్‌కి రోజుకి కనీసం 10, 15,000 చేతిలో చిల్లి గవ్వలేదు. అంటే పండక్కి బట్టలు కొనేందుకు 1500 కాదు కదా! రూ. 150 కూడా లేని ఆ తల్లి దీన పరిస్థితిని చూసి ప్రతి ఒక్కరు కూడా అయ్యో! రూ. 150 బట్టలు కొనలేని గాయత్రి పరిస్థితి ఇప్పుడు 1500, రూ. 2000 రోజుకు ఉంటే గాని ఆమె చికిత్స అవ్వదు అనేసని ప్రతి ఒక్కరు కూడా కన్నీట పర్యటన. సో, ఇదంతా ఒక ఎత్తైతే నానానికి. సో, ఈ పిల్లలు ఆ కోరిక తీర్చలేదు, పిల్లల యొక్క కోరిక తీర్చలేదని తల్లి అంతటి ఘాతుకానికి ఒడిగడితే, పిల్లలు ఇప్పుడు ఆ అమ్మకి వీళ్ళిద్దరే అమ్మా, నాన్న అయ్యారు. అమ్మ మంచం మీద పడుకొనుంటే అమ్మకి సేవలు చేస్తూ తమ తప్పు తెలుసుకొని మాలా ఇంకెవ్వరూ కూడా అలా తల్లిదండ్రుల్ని ఇబ్బంది పెట్టొద్దు అంటూ రిక్వెస్ట్ చేస్తూ మనకి ఫోన్ చేశారు ఐ డ్రీమ్ ఛానల్. మేడం నేను ఇలా 9వ తరగతి చదువుతున్నాను మెండంగి స్కూల్లోని. సో తోనం వెళ్తున్నాం, మెండంగి ప్రాంతంలో ఉంటున్నాం. అమ్మ పరిస్థితి ఇలా అయింది. మేము ఆ రోజు అడిగిన చిన్న కోరిక కారణంగా అమ్మ ఈరోజు మంచానికే పరిమితమైంది. ఆ డ్రెస్సింగ్ చేయించడానికి కూడా మా దగ్గర డబ్బులు లేవు మేడం, ప్లీజ్ మా యందు దయతలచండి అంటూ ఫోన్ చేశారు. సో మనం ఇక్కడికి వచ్చిన తర్వాత పరిస్థితి చూసాం. అంటే గాయం ఒంటికి కాదు మనసుకు అయింది ఆమెకి అంతలాగా. పిల్లలు అడిగిన కోరికని తీర్చలేనటువంటి తల్లి గాయం ఎలా ఉంటుందో చాలా మంది ఎవరైతే పేరెంట్స్ యొక్క పిల్లలు పేరెంట్స్ని కోల్పోయిన వారికి పరిస్థితి తెలుస్తుంది. చాలా మంది తల్లిదండ్రులకి ఆ బాధ వర్ణాతీతం అనమాట. సో పిల్లలతో కూడా మాట్లాడదాం. నానా అసలు ఎందుకు స్కూల్కి వెళ్ళలేదు, నువ్వు ఎందుకు ఇంటి దగ్గర ఉన్నావు ఈరోజు? అమ్మ కోసం నేను ఒక 2 నెలల ముందు నుంచి మరి స్కూల్కి వెళ్ళట్లేదు. అంటే బయటికి వెళ్ళడానికైనా దేనికైనా ఇంట్లోనే మాకు ఎవరు లేరు. నేను ఒక్కడినే, తమ్ముడు అంటే వాడు చిన్నోడు, వాడు స్కూల్కి వెళ్ళిపోతాడు. అమ్మ బయటికి వెళ్ళడానికి కానీ దేనికి ఇబ్బంది పడుతుందని దానివల్ల స్కూల్కి వెళ్ళకుండా ఉండిపోతున్నాను. అసలు ఎందుకు అమ్మ మంచం మీద ఇలా పడుకుంది, ఎందుకు పనంతా చకచకా చేయటం లేదు? ఈ టైం అయ్యేసరికి అమ్మ వేడివేడిగా అన్నం పెట్టడమో లేదంటే మీకు ఏదో ప్రిపేర్ చేస్తుంది కదా, అమ్మ ఎందుకు మంచం మీద ఇలా పడుకుంది? కాలిపోవడం వల్ల. ఎందుకు కాలిపోయిందమ్మా? అంటే ఎందుకు అలా చేసింది? మేము పండక్కి బట్టలు ఇలాంటివి అడిగాం. కొన్ని పోయేసరికి అమ్మకి హర్ట్ అయ్యేలా మాట్లాడడం వల్ల మమ్మల్ని బయటికి పంపించి లోన పెట్రోల్ వేసి కాలిపోవడం జరిగింది. ఇంట్లో ఇంకా ఊరు వాళ్ళు చూసారు, సగం మంది చూసి వాళ్ళు వచ్చి వెంటనే ఆపేశారు. ఆ తర్వాత మాకు తెలిసింది, బయటికి వెళ్ళి ఆడుకుని వచ్చేసాము. తెలిసిన తర్వాత హాస్పిటల్కి తీసుకెళ్ళాము. అక్కడ చికిత్స ఇచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చేసాము ఇంటికి వచ్చిన తర్వాత మరి మాకు ఇక్కడ హెల్ప్ చేయడం ఇంకా ఎవరు కూడా ఇక్కడ దగ్గరికి రాలేదు. ఆ తర్వాత హెల్ప్ చేయడానికి మాకు అమ్మకి ట్రీట్మెంట్ కూడా రూపాయి లేదు మా అక్కడ. రూపాయి లేనందున చాలా అంటే మీ వీడియోస్ చాలా మేము చూసాం.
సో మీకైతే హెల్ప్ చేయమని మీకు అడిగాం. ఎస్. నీకు అసలు అంటే మొన్నటి వరకు వంట వచ్చా నాన్న నీకు? అంటే అమ్మ మంచం మీద లేకముందు హ్యాపీగా స్కూల్కి వెళ్ళి వచ్చేవాడు, మరి ఇప్పుడు వంట నేర్చుకున్నావా? వంట నేర్చుకున్నంటే అమ్మలు చెప్తే నేను చేస్తాను. అమ్మ ఇక్కడ నుండి చెప్తుందా ఎలా చెయ్యాలి ఏంటని గైడ్ చేసిద్దా? అంతే, నేను చేస్తాను. ఏదైనా టీ అవ్వనే ఏదవనే అమ్మ చెప్తే నేను చేస్తాను. అది. మరి నువ్వేం చేస్తావు అమ్మకి? నేను స్కూల్కి వెళ్ళిపోతాను. స్కూల్కి వెళ్ళి వస్తావు. మేము వస్తున్నామనా చక్కగా హెడ్ బాత్ చేసి నీట్గా రెడీ అయిపోయావు, అవునా? మరి అమ్మకి మెడిసిన్ వాడుతున్నారా నాన్న? మెడిసిన్ అంటే ఇంతకుముందు కొన్ని చిన్న చిన్న డబ్బులు ఉండడం వల్ల మెడిసిన్ వాడాం. ఆ తర్వాత మెడిసిన్స్ అయిపోవడం నేను పనికి వెళ్దామని డిసైడ్ అయ్యాను. పనికి వెళ్తే మరి అక్కడ ఎవరు కూడా వద్దన్నారు, మీ అమ్మకి చూసుకున్న వాళ్ళు ఎవరు లేరు, చిన్నోడు కదరా వద్దు అనేసి అన్నారు. సో అక్కడితో వచ్చేసాను ఇంటికి. అక్కడి నుంచి మళ్ళీ ఎక్కడికి వెళ్దాం అనుకుంటే మరి అమ్మ పరిస్థితి చూసి మరి అక్కడికి వెళ్ళలేకపోయాను నేను. మరి ఆ మనీ నాకు ఎక్కడ వస్తాయో కూడా తెలియదు, అంత ఐడియా కూడా నాకు లేదు. ఇంకేం చేయాలని కూడా నాకు దోచట్లేదు, ఏం చేయాలని. అమ్మకి ట్రీట్మెంట్ కోసం డబ్బులు కావాలి. మంచిగా డబ్బులు ఉన్నట్టయితే తొందరగా కోలుకుంటుంది. కాబట్టి నా దగ్గర ఆ డబ్బులు లేక పనికి కూడా వెళ్ళడానికి సిద్ధపడ్డాను. నేను 14 to 15 years ఉన్నాయి కాబట్టి నన్ను కూడా ఎవరు పనికి తీసుకోవడానికి ఒప్పుకోవడం లేదు. మరి అమ్మ కింద సేవ చేసే వాళ్ళు కూడా ఎవరు లేరు కాబట్టి తమ్ముడిని స్కూల్కి పంపించేసి నేను ఇక్కడ ఉంటున్నాను. సో ప్లీజ్ మేడం ఏదైనా హెల్ప్ చేయండి అనేసాను. ఈ స్టోరీ తర్వాత నాకు చెప్తున్నాను కదా, 3 యాంగిల్స్లో స్టోరీ కనిపిస్తుంది. ఇటు పిల్లలకి మెసేజ్ ఇవ్వాలి, అడ్డు అదుపు అంతులేని కోరికల్ని మనం కలిగించుకొని తల్లిదండ్రుల్ని ఇబ్బంది పడితే గాయత్రి గారి లైఫే ఎగ్జాంపుల్. అదేవిధంగా గాయత్రి గారి వైపు చూసుకున్నట్టయితే ఒక చిన్న క్షణికావేశం, పిల్లలు అడిగారని మంచిగా చెప్పుకుంటే ఆ రోజు ఇప్పుడు మంచాన్న అలా పడి ఉండేది కాదేమో, ఇంకా అంటే ఆ పరిస్థితి ఇంకా దిగజారిపోయి పాపం పిల్లలు స్కూల్కి వెళ్ళలేని పరిస్థితిలో కూడా ఇప్పుడు ఉన్నారు. అంతేకాకుండా మూడోది ఏంటంటే ఫినాన్షియల్గా కొంత డబ్బు వస్తే అమ్మకి ట్రీట్మెంట్ చేయించుకుంటామంటూ పిల్లలు ప్రాధాయపడి అడుగుతున్నారు. సో ఇదంతా చూసారు కదా, ఒకసారి తల్లి మాటల్లో కూడా విందాం. అసలు ఆ రోజు ఆ సంఘటన జరగడానికి గల కారణం ఏంటి, ఎందుకు ఆ తల్లి అంత మనోవేదనకి గురై ఇలాంటి డెసిషన్ తీసుకుందో కూడా అడుగుదాం. ఒకసారి తల్లిని, గాయత్రి గారిని కూడా అడుగుదాం. అసలు ఏమైంది అంటే, ఈ వయసులోని పిల్లలు పెద్దలు అవుతున్నట్టు, అందులో మగపిల్లలు, మనం ఒక చిన్న పవిట జారితేనే సర్దేసుకుంటాం పిల్లల ముందు చాలా ఇబ్బంది పడి. అలాంటిది ఇంత పర్సనల్ పార్ట్ అంటే చెప్పుకోని దిక్కలు కూడా కాలిపోయి ఆ పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. వయసులో ఉన్న పిల్లాడు నీకు తల్లే చేస్తున్నాడు. అసలు ఏమైంది ఆ రోజు, ఎందుకు ఈ రోజు ఇలా నువ్వు మంచాన పడవలసి వచ్చింది? ఆ రోజు పనికి వెళ్ళేసి వచ్చాను మేడం. పనికి వెళ్ళేసి వస్తే నాకు బట్టలు అందరూ తీసుకుంటారు, వాళ్ళ అమ్మ నాన్నలు అందరూ నాకు తీయని అన్నారు. అంటే వచ్చి డబ్బులు లేవు నాన్న, పనికి వెళ్ళేసి వస్తారా, డబ్బులు అంతే తీస్తాను అని అన్నాను. అంటే నాకు ఇప్పుడు తీస్తే బాగుంటుంది, లేకపోతే మా నాన్న ఉంటే తీసింది కదా, నువ్వు తీయలేదు అనేసి మాట్లాడి వెళ్ళిపోండ్రు. నువ్వు సరేలైతే ఆడుకోవడానికి వెళ్ళిపోన్నాను. నా పిల్లలకి బట్టలు కూడా తీయలేను, బతుకు నాకు ఎందుకని ఇలా చేసుకో. మరి ఇప్పుడు అంటే ఆ ఒక్క నిమిషం ఆలోచించినట్టయితే పాపం పిల్లడు ఇప్పుడు స్కూల్కి వెళ్ళలేకపోతున్నాడు. అంటే నాకు తీసాను కదా బట్టలు, నువ్వు నాకు తీయలేకపోతాను, నువ్వు ఎందుకమ్మా అని అన్నట్టుగా మాట్లాడారు. అందుకని నేను ఈ పని చేసుకో. అమ్మ మరి ఇప్పుడు నేను ఒక మహిళగా అడుగుతున్నాను, నేను తల్లిని, నెల నెల వచ్చే బాధలు ఇబ్బంది పడుతుంటాయి, గబుక్కుమని బాత్రూమ్ కానీ ఏది లెగలేవు, అప్పుడు ఎవరు సహాయం చేస్తారు? ఆ పిల్లడే చేస్తాడు మరి, మా బాబు. మరి ఎటు వెళ్ళాడు హాస్పిటల్లో కూడా మా బాబే బాధపడ్డాడు. నేను ఎందుకు ఆ రోజు అలా చేశానమ్మా అన్నట్టుగాడు బాధపడతాను. చిన్న ఇప్పుడు ఏం కావాలి ఒక్కసారి వ్యూవర్స్ అందరూ మీ వీడియో చూస్తున్న వారికి మీ స్పెషల్ రిక్వెస్ట్ ఏంటి? ఎందుకంటే నాకు వచ్చినప్పుడు ఏం చెప్పారంటే, మా నాన్నగారు పావుతుల ఉంగరం ఉంటే అది బ్యాంక్ లోని పెట్టేశాము, ఇంకా తీసి అమ్మేసి అమ్మకి ట్రీట్మెంట్ చేయించాం మేడం,
ఎందుకంటే అమ్మకు పెన్షన్ కూడా రావట్లేదు, ఇంకా అలాట్మెంట్ కాలేదు పెన్షన్ కూడా. సో కొంత మేము మీ ఛానల్ ద్వారా రిక్వెస్ట్ చేయాలనుకుంటున్నాం అనేసి అని. సో ఒకసారి వాళ్ళని అడుగుతాం, ఏం కావాలన్నా? మాకు మీ తరపున హెల్ప్ కావాలి, దయచేసి మాకు హెల్ప్ చేయండి ప్లీజ్. మాకు ఏదైనా మాకు హెల్ప్ చేయండి. అంటే మాకు అది కావాలి ఇది కావాలని అయితే నేను చెప్పలేను ఏది కూడా. మీకు తోచిన సాయం మీరు మాకు చేస్తారని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి నమస్కారం పెడుతున్నాను. నువ్వు నాన్న? నాకు ఈ చిన్నోడిని చూస్తే అసలు పాపం ఎంత innocent గా, వాడు ఆడపిల్ల అయినా పాపం బాగుందేమో, ఆవిడ కింద ఇంకొంత హెల్ప్ అవ్వనేమో అనిపిస్తుంది. ఎస్, అంటే స్వచ్ఛంద సంస్థలు వచ్చి నిత్యావసర సరుకులు ఇస్తున్నప్పటికి కూడా కొంత అమౌంట్ ఉంటే తల్లికి మంచి మెడిసిన్ ద్వారా తొందరగా నయం అవుతుంది. అదేవిధంగా ఎప్పటికప్పుడు ఏదైతే కాలిపోయిన ప్లేస్ ఉందో అంతా కూడా డ్రెస్సింగ్ చేయడం వల్ల కొంత అమ్మకి ఫ్రీ అవుతుంది. ఆ బట్టలు మార్చడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నాం అమ్మకి అంటూ కూడా వాళ్ళు నా దగ్గర చెప్పడం జరిగింది. సో వీడియో చూసిన తర్వాత అసలు ఏమనిపించింది, అసలు పిల్లలకి మనం సహాయపడగలమా, ఏ విధంగా సహాయం అందజేద్దాం, మీ ఆలోచనలు కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఒకవేళ ఎవరైనా సహాయం అందించాలి, ఆపన్న హస్తం పిల్లలకి అందిద్దాము, అదేవిధంగా తల్లికి కొంత మనం సహాయం చేద్దామని ఆలోచన ఉంటే అడ్రస్ అయితే మాత్రం పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు నియోజకవర్గం సాలూరు మండలం మెండంగి ప్రాంతం. ఇక్కడ ఉంటున్న గాయత్రి అదేవిధంగా 2 పిల్లలు సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. ప్లీజ్ మా అమ్మకు సాయం చేయండి. మీ ద్వారా అయినంత సాయం మాకు చేస్తే మీ అమ్మ ట్రీట్మెంట్కైనా ఏరికైనా చూసుకుంటాం. మాకు దయచేసి హెల్ప్ చేయండి. హెల్ప్ చేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు చెప్తున్నాను. మీరు హెల్ప్ చేస్తే మీ పేరు ఖచ్చితంగా మేము గుర్తుంచుకుంటాం. మా అమ్మ బాగైనట్టే మీ ప్రతి ఒక్కరికి కూడా మేము స్పెషల్గా మళ్ళీ వీడియో చేయాలనుకుంటున్నాం. మేము మా అమ్మకి నయం అయిన తర్వాత మీరు హెల్ప్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నమస్కారం. ఎస్, చిన్నపిల్లలు ఇంకా అంతకు మించి ఇంకేం మాట్లాడించలేము కూడా, అంతలా స్పెషల్గా రిక్వెస్ట్ చేస్తున్నారు. ఎంత వీలైతే అంత సాయం చెయ్యండి. మీ రుణం మేము ఉంచుకోము. నేను పెద్ద అయిన తర్వాత మీరు ఎవరెవరైతే నాకు సాయం చేశారో వాళ్ళ ఇంటికి వచ్చి మరీ నేను మీ రుణం తీర్చుకుంటాను అని. అందుకన్నా నాకు కూడా ఇంకేం మాటలు రావట్లేదు. కోపం రావడం సహజమే. అయితే ఏమైంది, ఇంక ఇదే విధంగా పిల్లలు ఆడుకోవడం ఈ విధంగా చేస్తుంటే ఒక రోజు తల్లిగా తను, మీరు ఈ విధంగా ఉంటే ఇంకా మన బతుకులు ఎలా మారుతాయి, మీ నాన్నేమో ఈ విధంగా చనిపోయాడు, ఇప్పుడు మనకు ఏమి ఆధారం లేదు, ఎలా బ్రతుకుతాము అనేసి డిసప్పాయింట్ అయిపోయి సూసైడ్ అటెంప్ట్ చేసిందండి. ఇంకా దగ్గరలో మాది ఇక్కడే షాప్ ఉండడం వల్ల మేమందరం పూనుకొని కప్పియడం జరిగింది. హాస్పిటల్కి తీసుకెళ్ళాము. అక్కడ వాళ్ళు వీళ్ళ దగ్గర ఉన్న కొద్ది మొత్తంతోనే అక్కడ ట్రీట్మెంట్ చేయడం జరిగింది. దాని తర్వాత డబ్బులు అయిపోగానే మళ్ళీ ఇంటికి వచ్చేసారు. అంటే ప్రత్యేకంగా వీళ్ళని పబ్లిక్ చేయడం కారణం ఏంటంటే వీళ్ళకి ఎవరంటూ లేరండి. అదే కాకుండా వీరికి వండిచ్చే వాళ్ళు కూడా ఎవరు లేరు. ఇప్పుడు హాస్పిటల్లో కూడా ఉన్న గవర్నమెంట్లో పెట్టినా కూడా వీళ్ళకి ఎంతో కొంత ఫుడ్ కానీ ఫ్రూట్ కానీ సాయం చేసే వాళ్ళు కూడా ఎవరు లేరు. అప్ అండ్ డౌన్ వెళ్ళి వాళ్ళని పలకరించే వాళ్ళు కూడా ఎవరు లేరు. కాబట్టి వీళ్ళకి ఎలాగైనా మనం చేద్దాము అనేసి ఈ విషయం మీద మేము గట్టిగా అనుకుని సోషల్ మీడియాలో పెట్టడం జరిగింది. ప్రధానమైనటువంటి కారణము పల్లెటూరు అబ్బాయి అనేసి ఇన్ఫ్లుయెన్సర్ ఉన్నాడు. ఆ అబ్బాయిని కాంటాక్ట్ అయ్యి అతని ద్వారా జరిగిందండి మొత్తం. ఇది మీకు మీ వరకు వచ్చిందంటే, ఐ డ్రీమ్ వరకు వచ్చిందంటే అతనే కారణము. అబ్బాయి మీది ఇక్కడేనా? ఈ పక్కన ఇక్కడే అండి, పక్కన మాది నూడిల్ షాప్ ఉందండి. పిల్లలు వయసులో ఉన్న పిల్లడు అంటే ఈ వయసులో ఉన్న తల్లికి ఆ సేవ అనేది ఒక ఎత్తు అయితే, ఆ తల్లికి కొన్ని ఆ జరిగిన ఇన్సిడెంట్ కూడా చూడరాని చోట అంటే వేరే పర్సనల్ గా జరిగింది. సో అలాంటివి కూడా ఒక పిల్లల్ని మనం నాణ్యానికి ఒకవైపు 2 వైపు అనేటట్టు, ఒకటి వాళ్ళు అడిగిన కోరిక కారణంగా అమ్మ ఇలా అయింది, కానీ అలా అయిన అమ్మని అంతే బాధ్యతగా తీసుకొని మా కారణంగా అయిందని పిల్లలు కూడా ఆమెకు సేవలు చేస్తున్నారు. సో దీన్ని చూసి మిగిలిన పిల్లలు నేర్చుకోవాలంటే ఏంటి? మిగిలిన పిల్లలంటే తల్లిదండ్రుల బాధను కూడా పిల్లలు అర్థం చేసుకోవాలి. అంటే మినిమం ఒక 10 అబోవ్ ఉన్న పిల్లలైతే పిల్లల్ని కంపల్సరీ అర్థం చేసుకోవాలి. అంటే
ఒక తల్లి ఎంత డిప్రెషన్లోకి వెళ్ళిపోతుందో ఇది ఒక్క ఇన్సిడెంట్ చూస్తే సరిపోతుందండి. ఎందుకంటే పిల్లలు వినకపోవడం వల్ల తను ఆ ఆలోచన వచ్చింది. ఇంకా వీళ్ళు ఎంత చెప్పినా వినరు, మారరు. కాబట్టి నేను కూడా చచ్చిపోతే బెటర్, ఇలాంటి టెన్షన్ ఉండేదనే థాట్ వచ్చింది తనకు. కాబట్టి ఎవ్వరు కూడా ఇలాంటి పిల్లలు తల్లిదండ్రులకు విసిగించకండి, తల్లిదండ్రుల మాట వినండి. ఎందుకంటే రేపొద్దున వినకపోతే ఇలాంటి పరిస్థితి మీ ఇంట్లో కూడా జరగవచ్చు. కాబట్టి ప్రధానంగా ఏంటంటే ఇక్కడ వీళ్ళని చాలా బాధ ఎందుకు అనిపించిందంటే, ఒక తల్లిగా ఎంతటి కొడుకైనా ఒక ఆడపిల్ల ఉంటేనే చేయగలరు. తండ్రికి ఒక కొడుకు ఉంటేనే చేయగలరు, ఎంత కూతురైనా ఎంత కొడుకైనా. ఇవన్నీ కూడా ఇంకా తల్లిని దైవంతో సమానం కాబట్టి తను అంత బాగా చూసుకుంటున్నాడండి. తనకి ఇప్పుడు బుద్ధి వచ్చింది. తను కూడా చెప్తున్నాడు, ఇక నుంచి నేను మారిపోయాను, ఇక నుంచి తల్లి మాట వింటాను అనేసి చెప్పడం జరుగుతుంది. ఆ అబ్బాయి మేమందరూ కూడా తిట్టాము. కాబట్టి ఇక నుంచి మారుతాడు, మారాలి కూడా. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు